హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన వీడియోలో చూడగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది క్యారెట్ హల్వా అండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తురిమిన క్యారెట్, జీడిపప్పు పలుకులు, కిస్మిస్. ఇక ఫస్ట్ నెయ్యి వేసి మనము జీడిపప్పుని కిస్మిస్ని రెండింటిని వేయించుకుందామండి. ఇక ఈ రెండు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇవి ఒక 70-80% మాత్రమే వేగాలండి. మరి ఎక్కువ వేగితే చాలా బ్లాకిష్గా అయిపోతాయి. ఇక అదే నెయ్యిలో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసి మళ్ళీ ఈ తురిమిన క్యారెట్ని వేద్దాము. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనము చక్కెర కాకుండా బెల్లం యూస్ చేస్తున్నామండి. క్యారెట్ 2 కప్పులు తీసుకున్నాను నేను. దానికి ఒక హాఫ్ కప్పు తురిమిన బెల్లంని, ఇది ఆర్గానిక్, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పట్లా మనం చక్కెరతో చేస్తే అది హెల్త్కి అంత బాగోదు. ప్లస్ పిల్లలకి ఇలా చేసి పెడితే ఐరన్ కూడా వస్తుందండి బెల్లంలో. ఇక ఈ పౌడర్ అంతా, జాగరీ పౌడర్ అంతా బాగా కలిసేటట్టుగా మొత్తం కలిపేసేయాలండి. తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, 10 మినిట్స్ తర్వాత హల్వా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ చూడంగానే మనకు అర్థమవుతుంది. మధ్యలో మనం కావాలంటే గీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక మనము ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు 2 యాడ్ చేసేద్దామండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ క్యారెట్ హల్వా విత్ జాగరీ పౌడర్ మీకు రెడీ అయిపోయింది. ఇక దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకునే ముందు ఇలా కొద్దిగా ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా చేసేయచ్చండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఒకసారి బాగా కలిపేసేసి తీసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.